హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని ఏ విధంగా సంపాదించాడో క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో అర్జునుడు ఇంద్రుడితో కలిసి స్వర్గానికి వెళ్ళి దేవతల వద్ద అస్త్రాలను ఏ విధంగా పొందాడు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. ఫ్రెండ్స్, ఈ మహాకావ్యం గురించి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతి పొడవైన ఇతిహాసం మరియు హిందూ పురాణాలలో అతి పెద్ద పురాణం. దీన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ మహాకావ్యంలో ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, కష్టం, సుఖం ఇటువంటి ఎన్నో సంఘటనల గురించి వివరించబడ్డాయి. కాబట్టి మహాభారత గ్రంథాన్ని చదవడం, వినడం, తెలుసుకోవడం చేయాలి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అర్జునుడు పాండవుల విజయానికి శక్తివంతమైన అస్త్రాలు అవసరమని భావించాడు. అప్పుడు అతని తండ్రి దేవాధిపతిగా ప్రసిద్ధుడైన ఇంద్రుడు అర్జునుడిని స్వర్గానికి రమ్మని పిలిచాడు. అర్జునుడు ఇంద్రుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ స్వర్గలోక సౌందర్యం అర్జునుడిని ఎంతగానో ఆకర్షించింది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ అతనికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. స్వర్గంలో ఉండగా అర్జునుడికి అనేక శక్తివంతమైన అస్త్ర విద్యలను నేర్చుకోవాలని ఇంద్రుడు ఆశీర్వదించాడు. మొదటగా అర్జునుడు ఇంద్రుడి నుండి వజ్రాయుధం వంటి శక్తివంతమైన అస్త్రాలు నేర్చుకున్నాడు. ఈ అస్త్రం శత్రువులను ముక్కలు చేస్తూ వినాశనానికి దారితీస్తుంది. అర్జునుడు ఒక్కో అస్త్రాన్ని నేర్చుకుంటూ వాటి యొక్క మహాశక్తిని, వినియోగ విధానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. స్వర్గంలో అర్జునుడికి రుద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి పలు అస్త్రాలను అర్జునుడికి ఉపదేశించారు. ప్రతి అస్త్ర వినియోగం విధానం, దాని యొక్క శక్తి, నియంత్రణ గురించి అర్జునుడు ఎంతో పట్టుదలగా నేర్చుకున్నాడు. ఈ అస్త్రాలను ఏ సందర్భంలో వాడాలి, వాటి నియంత్రణ ఎలా చేయాలి వంటి అంశాలను అర్జునుడు లోతుగా అధ్యయనం చేశాడు. అలా దేవతల నుండి అస్త్ర విద్యలు నేర్చుకుని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించిన తరువాత అర్జునుడు మరింత పరిపూర్ణుడిగా మారాడు. ఈ విధంగా అర్జునుడు ఇంద్రుడితో కలిసి స్వర్గానికి వెళ్ళి దేవతల దగ్గర ఉన్న అస్త్రాలను పట్టుదలతో, శ్రద్ధతో నేర్చుకుని వాటి యొక్క నియంత్రణ మరియు ఎలా ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి అనే విషయాన్ని ఎంతో క్లుప్తంగా తెలుసుకున్నాడు. అర్జునుడు నేర్చుకున్న ఈ విద్యలు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతగానో పాండవులకు ఉపయోగపడ్డాయి. ఈ సంఘటన మహాభారతంలో అతిపెద్ద ఘట్టంగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.